కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు 8,000 కోట్ల ఫీజు బకాయిలు పెట్టి కేసీఆర్ పారిపోయారంటూ ఆరోపించారు. కేసీఆర్ పెట్టిన బకాయిలే ఇప్పుడు తమ ప్రభుత్వానికి భారంగా మారాయని రేవంత్ అంటున్నారు. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉండదని, ప్రతి ఏడాది రియంబర్స్మెంట్ చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి వసతులు లేకుండా దొంగ లెక్కలు చూపించి ఫీజు రియంబర్స్మెంట్ కొట్టేయాలనుకున్న సంస్థల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుంది. ఎవరెవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ చెల్లించడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయింది. కేసీఆర్ బకాయిలు పెట్టి పారిపోయినవే ఈరోజు మాకు భారంగా మారింది. ఈరోజు ఏదో కొత్తగా మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదన్నట్టుగా, దానికి మా ప్రభుత్వం కారణం అన్నట్టుగా బీఆర్ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ దానికి వంతబాడుతుంది. బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి పదే పదే తెలంగాణలో మాట్లాడుతున్నారు. దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. దయచేసి గత ప్రభుత్వాల తప్పిదాలు, గత ప్రభుత్వం పెట్టిన ఎగవేసిన బకాయిలనే ఈరోజు మాకు ఆర్థిక భారంగా మారింది. అయినా వాటిని అన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. మనం ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్కి అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది.